గుడ్. ఓకే. మెమరీ ఎక్కువ, బేసిక్ మెమరీ ఎక్కువ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర 8 GB ర్యామ్ ఉంది. 8 GB ర్యాము మొత్తం ఆ ర్యామ్లో ప్రాసెసింగ్ అంతా మెమరీ తినేసింది. ఎక్కువ మెమరీ అయిపోయింది, ఎక్కువ డామ్స్ అయిపోయి, ఎక్కువ లోడ్ అయిపోయింది. ఒక 1,00,000 రికార్డు లోడ్ చేసావు, ఒక 10,000 రికార్డు లోడ్ చేసావు. డేటా ఒక టేబుల్ అనుకో, 10,000 లోడ్ చేసావు. అదంతా ర్యామ్లో ఉండిపోయింది. సో ప్రాసెసింగ్కి తక్కువ టైం పట్టుద్ది. అంటే ఆ, ఆ, అక్కడ అంటే ర్యామ్ కూడా పెర్ఫార్మెన్స్ కూడా అక్కడే కదా అవుద్ది. సో పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా క్లిక్ చేస్తే వెంటనే రెండర్ కావడం, ఫాస్ట్ రియాక్ట్ కావడం, సో ఫాస్ట్ ఎగ్జిక్యూట్ కావడం, ఇది పెర్ఫార్మెన్స్. సో ఈ ఎక్కువ మెమరీ తినేసే కొద్ది ఏమవుద్దంటే పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది అనమాట. అర్థమైంది ప్రశాంత్? యా, అర్థమైంది అర్థమైంది. సో బేసిక్గా మెమరీ పెరిగే కొద్దీ, సరే పెర్ఫార్మెన్స్, మెమరీ యూసేజ్ కన్సంప్షన్. సో ఇంక్రీజ్ ఇన్ మెమరీ కాదు, ఇంక్రీజ్ ఇన్ మెమరీ కన్సంప్షన్. అది ఎక్కువ మెమరీ ఎక్కువ కొద్దీ పెర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతా ఉన్నట్టు అనమాట. సో పెర్ఫార్మెన్స్ అనేది ఏంటంటే అది ఒక వేరే సబ్జెక్ట్ అనమాట. కానీ పెర్ఫార్మెన్స్ అంటే ఆమ్, ఎంతలా ఫాస్ట్ ఫాస్ట్ పేజ్ లోడ్ అవుతుందా లేదా, క్లిక్ చేసినప్పుడు డేటా వస్తుందా లేదా, యూజర్ ఏమైనా చేస్తున్నప్పుడు హ్యాంగ్ అవుతుందా, మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుందా లేదా, ఎంత తక్కువ స్ట్రక్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చూసాం, ఒక పేజ్ లోడ్ కాకపోతే 2 సెకండ్ల కల్లా ఓపిక అయిపోద్ది జనాలకి, వేరే యాప్కి వెళ్ళిపోతాడు. సో పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంతో కూడా మెమరీ కూడా ఇంపార్టెంట్. మెమరీ తక్కువ యూజ్ అయ్యే కొద్దీ పెర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మ్మ్. పర్ఫార్మెన్స్ రావాలంటే మెమరీ కూడా అవసరం. ఎందుకంటే క్యాషింగ్ చేస్తే మెమరీ పెర్ఫార్మెన్స్ పెరుగుద్ది, మనం మళ్ళీ బ్యాక్ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో కొన్నిసార్లు ఈ రెండు లీనియర్గా పనిచేస్తే, కొన్నిసార్లు ఆపోజిట్ డైరెక్షన్ కూడా పనిచేస్తాయి. సో ఎంత లిమిట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఎంత హ్యాండిల్ చేయగలదు? ఎనీ గెస్, ఎన్ని జీబీ హ్యాండిల్ చేయగలదు క్రోమ్? ఏంది బ్రౌజరా? క్రాష్ అయిపోయే ముందు మెమరీ. నో, టీవీలు ఉంటది కదన్నా. నువ్వు ముందు క్రోమ్ ఒక టీవీలు ట్యాబ్ కావాలి కదా. 4 GB కంటే ఎక్కువ హ్యాండిల్ చేయలేదు. సో 4 GB అంటే అంటే నీ నీ సిస్టంలో మెమరీ వేరు కదా, నీ సిస్టంలో మెమరీ ఎన్నో ఉంటుంది. కానీ క్రోమ్ అనే బ్రౌజరు నీ దాంట్లో 4 GB కంటే ఎక్కువ మెమరీ హోల్డ్ చేయదు. 4 GB కంటే ఎక్కువ నువ్వు కానీ నీ బ్రౌజర్లో డేటా లోడ్ చేస్తే అది క్రాష్ అయిపోద్ది అనమాట. ఓకే 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 ఓకే. ఆహా. సో మనం బ్రౌజర్ అనేది ఒక అన్లిమిటెడ్ రిసోర్స్ అని అనుకోకూడదు అనమాట. దాంట్లో కూడా మనం లోడ్ చేసే కొద్దీ మనం ఆ, మన మనం డేటా లోడ్ చేసే కొద్దీ అది మనం ఆ లిమిట్కి దగ్గర అవుతున్నాం. సో నా పర్సనల్ ఎగ్జాంపుల్స్ రెండు చెప్తాను. ఒకటి వచ్చేసి, మాకు ఎక్కువ క్రాష్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ మధ్య మేము జావా నుంచి క్రోమ్ మారాం. ఇంతకుముందు పాత మా డెస్క్టాప్ యాప్ జావాలో ఉండేది, ఇప్పుడు క్రోమ్ని ఎంబెడ్ చేస్తాము, దాంట్ లోపల మా యాప్స్ని లోడ్ చేస్తాం. సో మాకు చాలా ఇష్యూస్ వస్తున్నాయి, చాలా కస్టమర్స్ రిపోర్ట్ క్రాష్లు అయిపోతున్నాయి అని వస్తున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ లాంటిది అనమాట. పెద్ద పెద్ద డాక్యుమెంట్లు ఓపెన్ చేస్తారు, లేకపోతే పెద్ద పెద్ద ఫిగర్స్ ఎంటర్ చేస్తారు. అలాంటి రెండర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఒక పెద్ద ట్యాబ్లు ఎక్కువ లోడ్ అయ్యే కొద్దీ క్రాష్ అయిపోద్ది అనమాట. ఆ 4 GB లిమిట్ని ఈజీగా టచ్ అవుతుంటుంది అనమాట. సో ఆ 4 GB లిమిట్ టచ్ అయిపోతే క్రాష్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట మాకు. ఇంకోటి రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి, ఈ మధ్య ఒక వచ్చింది, లీక్ అవుతుంది వస్తుంది. సో లీక్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లీక్ లీక్స్ కంట్రిబ్యూట్ టు మెమరీ. ఆ లీక్ గురించి మాట్లాడదు ఎక్కువ మనం. నాకు తెలిసి మన నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అన్ని లీక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎందుకు ఈ లీక్స్ అవుతాయి, ఆ లీక్స్ వల్ల ఎందుకు మెమరీ కన్సంప్షన్ పెరిగిపోద్ది, మెమరీ లీక్ అంటే ఏంటి అని కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ మాట్లాడుకుంది ఏంటంటే, వెన్ డూ యూ యూజ్ మెమరీ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఆ లీక్స్ అంటే మనం ఒక టేబుల్ లోడ్ చేసాము, అది క్లోజ్ చేసాము, అయినా కానీ ఆ మెమరీ అట్లనే బ్రౌజర్లో అంటి పెట్టుకుంటుంది అనమాట. ఎందుకు అంటి పెట్టుకుంటుంది అంటే మనం దాన్ని క్లియర్ చేయడం మర్చిపోతాం. అలాంటి కేసులతోటి అది ఎట్లనే హోల్డ్ చేసి పెట్టుకో ఉంటుంది అనమాట. సో మనం మామూలుగా మా కొన్ని కొన్ని యాప్స్లో ఏముంటుందంటే, అట్లా బ్రౌజర్ ట్యాబ్ ఓపెన్ చేసే ఉంటారు, పని చేసుకుంటా ఉంటారు. లేకపోతే ఎంబెడెడ్ యాప్స్లో యాప్స్ క్లోజ్ చేయరు బ్రౌజర్లో, అది వర్క్ అవుతూనే ఉంటుంది అనుకుంటారు. అలా ఆమ్, అది ఆ లీక్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మెమరీ కన్సంప్షన్ పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయి ఎప్పుడో క్రాష్ అయిపోద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10 ఎడిటర్లు ఉన్నాయి. ఒక 5 ఎడిటర్లు ఓపెన్ చేశారు, క్లోజ్ చేశాడు, మళ్ళీ 5 ఎడిటర్లు ఓపెన్ చేశాడు, క్లోజ్ చేశాడు. ఈ 10 ఎడిటర్లు మెమరీలో ఉంటే ఏమవుద్ది?
ఆల్రెడీ నేను మెమరీ కన్సంప్షన్ పెరిగిపోతా ఉంటుంది, ఆ 4 GB లిమిట్ టచ్ అవుద్ది, లిమిట్ అయిపోగానే క్రాష్ అవుద్ది. ఓకే. సో డేటా గెట్స్ ఎన్క్లోజ్ రిఫరెన్సెస్ అంటారు, ఇన్ని జావా స్క్రిప్ట్లో వస్తాయి, మేబీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. హోల్డ్ రిఫరెన్సెస్ అండ్ నెవర్ క్లీన్ ద డెవలపర్ క్లీన్ చేయడం మర్చిపోతాడు, ఆ మెమరీ కీప్స్ గ్రోయింగ్. Data lists enclosed in event listeners and other closures. If you never remove these listeners or break those difference, the memory stay collected when you are done with it. ఇది కూడా దీని గురించి కూడా మాట్లాడుకుందాం. మెమరీ ఇస్ షేర్డ్ రిసోర్సెస్. సో ఎట్ ఎండ్ నీ క్రోమ్ పని చేయాలన్నా, నీ ఇంకో యాప్ పని చేయాలన్నా, నువ్వు 10 బ్రౌజర్ యాప్స్ ఓపెన్ చేసినా, ఫైనల్గా నీ డివైస్లో ఎంత మెమరీ ఉందో అదే లిమిట్. అందరూ జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే క్రోమ్ కూడా లిమిట్ పెట్టింది, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మనం వాడితే మిగతా వాటి పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది కదా. సో ప్రతి యాప్ లిమిటెడ్గా తక్కువగా వాడుకోవాలి. యాజ్ ఏ ప్రొఫెషనల్ డెవలపర్స్ మనం ఎంత తక్కువ మెమరీ వాడి అంత తక్కువ మంచి రిజల్ట్ ఇస్తే వీఆర్ బెటర్. అలాంటి మెమరీ వాడడం అనేది తప్పని అంటలేదు, కానీ యూసేజ్ మన క్లీనింగ్ అప్, టెస్టింగ్ అంతా క్లబ్స్ చూసుకోవాలి. ఓకే. ఎనీ డౌట్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం కొన్ని. లేదన్నా. ఓకే. 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 ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాము ఇప్పుడు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక టూల్ గురించి కూడా మాట్లాడుకుందాం దీని తర్వాత. అది యాక్చువల్లీ టెస్టింగ్ బాగా పనికొస్తుంది. ఓకే. సో మనం ఎక్కువ నలిసే స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా. సో క్లియర్ చేద్దాం. ఓకే. ఇది పాస్కల్ ట్రయాంగిల్ అంటారు. పాస్కల్ ట్రయాంగిల్ అంటే స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇలా ఒకటి వస్తుంది, రెండు వస్తుంది, ఒకటి రెండు ఒకటి వస్తుంది, ఇట్లా ఒకటి ఒకటి కలిపి రెండు అవుద్ది, రెండు ఒకటి కలిపి మూడు అవుద్ది, అలా రెండు ఒకటి కలిపి మూడు అవుద్ది, ఇలా పెరుగుకుంటూ పోతా ఉంటుంది. ఓకే. ఇదేంటిది? యాక్టివ్. సో ఇప్పుడు పాస్ చేద్దాం దీన్ని. పాస్ చేశాను, మెమరీకి వెళ్ళాను, క్లియర్ చేస్తున్నాను. ఇది మెమరీ అనే ట్యాబ్ ఉంటుంది. ఒకసారి దీన్ని ఒకసారి చూ ఆ, ఒకసారి దీన్ని కొంచెం స్టడీ చేయాలన్నమాట. మెమరీ ఉంటుంది, క్రోమ్లో ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవట్లేదు, మెమరీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే. మెమరీ హీప్ స్నాప్షాట్ అని ఒకటి ఉంటుంది. సో హీప్ స్నాప్షాట్ని రికార్డ్ చేద్దాం. 12.9 MB ఉందన్నమాట. నేను జస్ట్ లోడ్ చేశాను, ఒక కొన్ని రికార్డ్ అయినాయి, 12.9 MB ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఆమ్, దీంట్లో లోపల మనకు అన్ని కనిపిస్తుంది. అలొకేటెడ్ సైజ్, రిటైన్డ్ సైజ్, డిస్టెన్స్ అంటే ఏంటంటే ఎంత దూరం ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేశాను అనుకో, నెక్స్ట్ క్లిక్ చేద్దాం రిటైనర్స్. కొన్ని సిస్టమ్ కూడా ఉంటే మనం దాని నుంచి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేబీ. ఇప్పుడు ఈ డ్రా హైలైట్ ఉంది, ఇది డిస్టెన్స్ 7 ఉంది. సో 7 నుంచి దాన్ని అది వచ్చి రిటైనర్స్ అంటే ఏంటంటే ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మేము జూమ్ చేస్తాను. సో డ్రా ఇది ఇది వచ్చేసి ఇది పట్టుకుంది, ఇది వచ్చేసి ఇది పట్టుకుంది. సో రిటైనర్స్ అంటే ఫైనల్గా వచ్చి ఇది పట్టుకుంది అట్లా. ఆమ్, ఇది ఈ ఈ డిస్టెన్స్ అనేది ఏంటంటే ఎంత దూరం నుంచి ఉంది మెయిన్ పట్టుకున్న దానికి. ఫస్ట్ వర్ పట్టుకో ఉంటుంది కదా, అది దాని నుంచి ఎంత దూరం ఉంది అని. మేబీ ఇది అంత ఇంపార్టెంట్ కాదు మనకి ఇప్పుడు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ స్పాన్ చూద్దాం. స్పాన్, ఈ స్పాన్ అనేది డివ్ పట్టుకుంది, డివ్ అనేది ఇంకోటి పట్టుకుంది, అది ఫైనల్గా విండో పట్టుకుంది. సో ఇట్లా ఇట్లా ఉందన్నమాట. ఓకే. ఆమ్, ఈ డిస్టెన్స్ అనేది అది. షాలో సైజ్ అంటే ఏంటంటే ఇది ఒక్కటే ఎంత పట్టుకుందని, రిటైన్డ్ సైజ్ అంటే మొత్తం ఎంత పట్టుకుందని. అంటే ఇది ఒక్క డివ్ ఎంత పట్టుకుంది షాలోగా, రిటైన్డ్ సైజ్ అంటే మొత్తం దీనివల్ల మిగతా అన్ని మొత్తం ఎంత పట్టుకోండి అని. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది యాక్చువల్గా ఫస్ట్ చూసినప్పుడు. కానీ ఐ థింక్ మనం దీన్ని వాడుతా కొద్ది ఉండే కొద్దీ ఇది కొంచెం ఈజీగా అర్థమవుద్ది. అన్ని ఇంపార్టెంట్ కాదు, చాలా మెమరీ ఉంటుంది. సో ఓకే. ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నాను. సో క్లియర్ చేస్తాను, ఇది గార్బేజ్ కలెక్షన్. మనం ఏదన్నా వీక్ రెఫరెన్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోమని చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఇప్పుడు ఎంత ఉండాలి? 0 ఉండాలి, ఎందుకంటే అట్లీస్ట్ 12.9 కంటే తగ్గాలి. 12.9 ఉంది అంటే, సో ఏమి తగ్గలేదు, 12.5 వచ్చింది, కొన్ని తగ్గాయి అనమాట. సో క్లియర్ చేద్దాం మళ్ళీ, మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఫస్ట్ ఎంత ఉంటుంది రిఫ్రెష్ చేశాను, ఫస్ట్ ఎంత ఉంటుంది చూద్దాం. ఫస్ట్ 10 MB ఏమి లో చేయకుండా 10 MB ఉంది. స్టార్ట్ చేస్తున్నాను.
తిరుగుతా పోతా ఉంది. క్లియర్ చేస్తున్నాను. మళ్ళీ స్టార్ట్ చేస్తా. సరే, క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు స్నాప్ షాట్ తీసుకున్నాను. 12 MB, 12 MB ఉంది, 2 MB పెరిగింది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మేబీ దీని టైమర్ పెంచుతాను, సో ఈజీగా ఉంటుంది మీకు. ఇది ఒక 5 పెడతా, 100 పెడతాను, మేబీ 10 పెడతాను, చూద్దాం అవుతా. ఓకే, క్లియర్ చేస్తాను. రికార్డ్ ఏం లేనప్పుడు 10 ఉంది. టకటక వచ్చే రెండర్ అయిపోతుంది. క్లియర్ చేశాను. ఓకే, మళ్ళీ ఎంత వచ్చింది? ఇప్పుడు లేట్ అవుతుంది, ఎందుకంటే మెమరీ పెరిగే కొద్దీ స్నాప్ షాట్ కూడా లేట్ అవుతుంది అనమాట. 235 MB అయిపోయింది, ఎందుకంటే నేను తక్కువ టైం పెట్టాను, ఎక్కువ రెండర్ అయిపోయింది. సో ఒక నిమిషంలో చాలా రెండర్ అయిపోయినాయి, ఎక్కువ ఇప్పుడు మెయిన్ మనం ఎలా ఈ ఇష్యూస్ ఇప్పుడు అంటే లీక్ అవుతుంది అనమాట. బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఏమి డామ్స్ లేవు, ఇక్కడ మాత్రం 235 MB వచ్చింది. సో లీక్ అయింది అనమాట ఇన్ఫర్మేషన్. సో ఈ లీక్ అయింది ఎలా కనుక్కునేది మనం, ఎలా కనుక్కుంటాం అంటే ఏ లీక్ అయిన కనుక్కోవడం వీటన్నిటిలో కష్టం. సో కంపేర్ చేస్తాం అనమాట. కంపారిజన్ చేస్తే మనకు అర్థమవుద్ది. కంపారిజన్ చేశాను. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఈ స్పాన్స్ లీక్ అయ్యాయి అంటున్నారు. స్పాన్స్ లీక్ అయ్యాయి. ఆ, అంటే కంపేర్ అంటే ఇంతకుముందు దీనికి కంపేర్ చేసి ఏ మిగిలిపోయిందని చెప్పొద్దు అనమాట. సో ఈ స్పాన్ లీక్ అయింది. స్పాన్ దేన్ని పట్టుకుంది చూస్తాం అనమాట. అట్లా స్పాన్ వచ్చేసి రోడీ పట్టుకుంది. ఇక్కడ ఏదో లీక్ లిన్నర్స్ ఉంది. సో ఈ లీక్ లిన్నర్స్ అనేది ఏదో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, దాని గురించి చూడాలన్నమాట. సో అదనమాట లీక్ అనేది ఇది. సో ఏమన్నా డౌట్ ఉన్నాయి దాకా? సో ఇట్లా మనం ఏ ఏది కన్సర్న్ ఉందో కనుక్కుంటాం ఫైనల్గా. ఎవరన్నా ఎన్ని డెవలపర్ చేసుకోవాలా ఏంది? నేను కూడా వస్తాను, ఏం టెన్షన్ పడద్దు. ఆ? డెవలపర్లు కాదు, టెస్టర్లు కూడా ఎక్కువ నాకు ఉంటుంది వర్క్. ఇప్పుడు రేపు క్రాష్ అయితే ఎన్ని మెమరీ టెస్టింగ్ నిన్ను కూడా చేయమంటారుగా. సో మెమరీ టెస్టింగ్ అబ్బా, ఇది ఎప్పుడు మన దగ్గర తెలియని కూడా తెలియదన్న నాక. తెలుసుకోవాల్సిన టైం వస్తుంది. మా ఆఫీస్లో మేము ఆ టెస్టర్లో ఒక కొత్త టూల్ వాడుతున్నారు. ఆ టూల్ చూపిస్తాను నీకు. ఆ టూల్ ఏంటంటే ఇది అనమాట. దీన్ని మెమ్ ల్యాబ్ అంటారు. మెమ్ ల్యాబ్ ఓహో. అంటే ఏంటంటే ఎంత మెమరీ ఉందో స్టడీ చేసి నీకు టెస్ట్ పంపిస్తుంది. సో ఇది కూడా టెస్ట్లు అనమాట. ఓపెన్ చేస్తుంది, క్లిక్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది, ఎంత మెమరీ లీక్ అవుతుందని టెస్ట్ చేస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది అనమాట. సో నువ్వేం చేయొచ్చు, నువ్వు టెస్టులు రాయొచ్చుగా. టెస్టర్స్ పేజ్ ఓపెన్ చేసి ఆ, క్లోజ్ చేసి రికార్డ్ చేసి అదే. ఎంత మెమరీ లీక్ అవుతుందని చెప్పొచ్చుగా. అసలు మెమరీ లీక్ అవుతుందని చెప్పొచ్చుగా ముందు. ఆటోమేషన్ రన్ చేసి రోజు కానీ ఇది వెబ్సైట్ రన్ చేసి. ఎంతమంది వాడుతుండ్రా అన్న ఇది? ఉమ్, ఏందిరా ఎక్కువ ఎంతమంది వాడుతున్నది అంటే ఎంతమందికి అవసరం అంటున్నావా? కాదు, ఇప్పుడు ఎలా ఆ, ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు కంపెనీలో ప్రమోషన్ రావాలనుకో అట్లా ఏం చేస్తావు చెప్పు. ఆ, ఇలాంటి టూల్స్ ఎవరు తీసుకొని వచ్చి మెమరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయాలని చెప్తాం కదా. సో నీకేంది బేసిక్గా కస్టమర్కి ఉన్న ప్రాబ్లమ్స్ ముందే కనుక్కొని సాల్వ్ చేయాలి కదా నువ్వు. కస్టమర్ చెప్పకపోవచ్చు, కస్టమర్ ఏమని చెప్తాడు, నాకు క్రాష్ అవుతుంది, లేకపోతే రెస్పాండ్ కావట్లేదు, లేకపోతే ఇష్యూ ఉందని చెప్తాను అంతే. డైరెక్ట్గా వాళ్ళకి మెమరీ ప్రాబ్లమ్ అని చెప్పలేరుగా, వాళ్ళకి తెలియదు మెమరీ అంటే ఏందో. సో నువ్వేం చేయాలి, నువ్వు యాజ్ ఏ ప్రొఫెషనల్ డెవలపర్ నువ్వు ఆ మెమరీ ఇష్యూ ఎంతెంతో నీ వెబ్సైట్లో కనుక్కొని ఒక రిపోర్ట్ పంపిస్తావు అనుకో మీ మేనేజర్కి. ఇదిగో మనకు 10 ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది, రేపు ఎంత ఉంది, లీక్ అవుతుంది అని చెప్పి మెమరీ రిపోర్ట్ పంపించావు అనుకో, అది కస్టమర్ డెవలపర్ చూసి టెస్ట్ చేస్తారు, ఫిక్స్ చేస్తారు. ఎవరో ఒకరు దీన్ని రిపోర్ట్ చేస్తారు అనమాట. మ్మ్. నాకు వచ్చిన ఇష్యూస్ క్యూఏ పంపించాడు నాకు. ఇదిగో ఇలా లీక్ అయింది నాకు, నేను టెస్ట్ రాశాను, ఆ టెస్ట్లో లీక్ అయింది, ఫిక్స్ చేయని పంపించాడు. వాళ్ళ దగ్గర ఓకే. గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్లో మెమరీ కన్జంప్షన్ ఎలా పెరుగుతుంది ఉంటుంది. అంటే ఈ రోజు ఈ వర్క్లో ఎంత మెమరీ తీసుకుంది, ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తా ఆ టెస్ట్ని. అదే వర్క్లో ఇంకెంత ఎక్కువ మెమరీ తీసుకుంటే రిగ్రెషన్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తాడు. అర్థం చెప్పేది.
అర్థమైందన్న, అర్థమైంది, అర్థమైందిలే. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఆ ఇష్యూ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకే. లీక్ లిజనర్స్ అన్నాడు ఈ కోడ్లో. కోడ్ అంతా ఏ వాటి తయారు చేశాను. సో కొన్నిసార్లు నాకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఇదేం చేస్తుందంటే నేను స్టార్ట్ అని క్లిక్ చేసినప్పుడు బటన్స్ 4 ఉన్నాయి. స్టార్ట్ అని చేసినప్పుడు ఆమ్, ఈ రెండర్ ట్రయాంగిల్ స్టార్ట్ అని ఫస్ట్ స్టార్ట్ అని చూద్దాం. స్టార్ట్ యానిమేషన్, గో టు డెఫినేషన్, స్టార్ట్ యానిమేషన్. ఇక్కడ ఉంది యానిమేషన్. రెండర్ ట్రయాంగిల్స్, ఫస్ట్ ఆల్ ట్రయాంగిల్స్ డేటా అని ఒకటి ఉంది. అది లెంత్ 0 చేసాము. రెండర్ ట్రయాంగిల్కి వెళ్ళాము. గో టు డెఫినేషన్. రెండర్ ట్రయాంగిల్ ఏం చేస్తుందంటే గెట్ ఎలిమెంట్ బై ట్రయాంగిల్ ఉంటుంది. ఆల్ ట్రయాంగిల్ ఫర్ ఈచ్, ప్రతి ట్రయాంగిల్కి ఈచ్ రో క్రియేట్ చేసి ఆమ్, దాన్ని అపెండ్ చేస్తూ ఉంది. అంతే అనమాట, ఇంకేం చేయట్లేదు. మళ్ళీ ప్రతిదానికి ఒక క్లిక్ లిజనర్ కూడా పెట్టుకున్నాం అనమాట. అంటే ఆమ్, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ ఉంది. క్లిక్ చేసినప్పుడు సారీ క్లియర్ రెస్పాండ్ అవుతున్నది తెలియట్లేదు. ఓకే, వస్తుంది ఇప్పుడు. ఓకే. సో ఒక క్లిక్ చేసినప్పుడు అది ఇన్ఫర్మేషన్ చూపించడానికి కూడా ఒక లిజనర్ రాసాము. ఆమ్, అది ఆ లిజనర్ ఒక దగ్గర పుష్ చేసాం అనమాట. నెంబర్ స్పాన్ డాట్ లిజనర్స్ పుష్ చేశాను. దాని తర్వాత ఇంకా మిగతా అన్ని అప్డేట్ స్టార్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆల్ ట్రయాంగిల్ లిజనర్ అనేది ఒక డేటా అనమాట. ఆ డేటా అది ఏం చేస్తుంది, ఆల్ ట్రయాంగులర్ లిజనర్స్ డాట్ లెంత్, ఆల్ ట్రయాంగులర్ లిజనర్స్. ఇక్కడ షెడ్యూల్ నెక్స్ట్ రో అనేది దాన్ని పుష్ చేస్తూ ఉంటుంది కౌంటర్ నెంబర్ని. నెంబర్స్ని పుష్ చేసే కొద్దీ అది కౌంట్ని పెంచుకుంటూ పోతూ ఉంటుంది అనమాట. ఓకే. సో సో బేసిక్ ఏంది, ఒక డేటాను క్రియేట్ చేస్తున్నా, ఆ డేటా నుంచి యూఐ క్రియేట్ చేస్తున్నా. ఆ డేటా లోపల మనం నెంబర్లు ఫస్ట్ ఒకటి పెడతాం, తర్వాత 1, 2, 3 అలా పెడతాము. అట్లా పెట్టుకుంటా పోతా ఉంటాం అనమాట. సో ఇట్లా పెంచుకుంటూ పోతా ఉండడం వల్ల దానికి ఆ ట్రయాంగిల్ క్రియేట్ అవుతా ఉంది. ఓకే. సో సో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మెమరీలో రెండు ఉంటాయి అనమాట. నేను చెప్పినట్టు క్లియర్ చేయమన్నమాట. లిజనర్స్ యాడ్ చేసి వాటిని కూడా క్లియర్ చేయం, అంటే రిఫరెన్సెస్ హోల్డ్ చేసి పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఆమ్, ఇక్కడ ఈ ఇక్కడ యాడ్ లిజనర్స్ చేసాం. ఈ లిజనర్ చేసి దీన్ని ఈ లీక్ లిజనర్లో పుష్ చేసాం అనమాట. ఆ లీక్ లిజనర్స్లో పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లీక్ లిజనర్ అనేది ఈ ట్రయాంగిల్ లిజనర్ అంటిపెట్టుకొని ఉందన్నమాట. సో ఈ ట్రయాంగిల్ లిజనర్ అంటిపెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఇది వచ్చి వీటిని క్లోజర్ చేసింది. సో అది కూడా చూపిస్తాను, మేబీ దీంట్లో చూపిస్తే అర్థమవుతుంది. ఓకే. ఎంత వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది అనుకుంటా. రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది, టైం పట్టుదాం. స్లో అయిపోయింది ఎందుకంటే ఎక్కువ మెమరీ లాగా ఉంటుంది ఇది. 70 MB మిగిలిపోయింది. డిటాచ్ అనేది అంటే డామ్ లో ఉన్న డిటాచ్ అంటే ఏంటంటే డివ్ అనేది మెమరీ అంటి పెట్టుకుంది కానీ ఇక్కడ లేదనమాట. అది డిటాచ్ అంటే ఉంది కానీ మెమరీలో ఉందని మీనింగ్. ఓకే. ఇది లీక్ లిజనర్స్ అనేది పెట్టుకుంది. సో లీక్ లిజనర్స్ ఎవరు పెట్టుకున్నారో చూస్తున్నమాట. లీక్ లిజనర్స్ ఈ ట్రయాంగులర్ లిజనర్, లీక్ లిజనర్, ట్రయాంగులర్ లిజనర్ మనం చూసాం కదా ఇందాక, అది కనిపించుంటుంది. ట్రయాంగులర్ లిజనర్ అనేది అంటి పెట్టుకుని ఉంది అని చెప్తుంది అనమాట. సో ఈ ట్రయాంగులర్ లిజనర్ ఎవరైతే పెట్టుకుంటే లీక్ లిజనర్స్ అంటి పెట్టుకున్నారు. సో మనకు పుష్ అయిపోతే అది కనిపించదు అనమాట. సో దీన్ని కమెంట్ చేసి ట్రై చేద్దాం సరే. సో మామూలుగా ఏమవుతుందంటే డామ్ క్లియర్ కాగానే ఈవెంట్ లిజనర్స్ కూడా ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్ట్ అయిపోతాయి. ఒకసారి కౌంట్ తగ్గిద్దాం. టైం అవుట్ ఇందాక
నాకు తెలిసి తక్కువ పెట్టినట్టున్నావు. మేబీ 500 పెడదాం. ఓకే, నెక్స్ట్ క్లియర్ చేస్తున్నా, స్టార్ట్ చేస్తున్నా. క్లియర్ మెమరీ, కీప్ షాప్ షాట్, డిటాచ్డ్. డిటాచ్డ్కి వెళ్ళాను, డ్యూకి వెళ్ళాను. సో దీనిలో ఏది ఎక్కువ లీక్ అవుతుందో అర్థమైపోద్ది. సో ఇక్కడికి వెళ్ళేసాను. ఇప్పుడు నేను దాన్ని తీసేసాను కదా, లీక్ తీసేసాను, యాక్చువల్గా లీక్ లేదా తీసేసాను. అయినా కానీ ఇష్యూ వస్తూనే ఉంది. కానీ ఇది వేరేది వస్తున్నట్టుంది, మనది కాదు. 2.7 MB ఉంది, ఇప్పుడు తక్కువ ఉంది కదా. ఇంతకుముందు అంటే ఎక్కువ వచ్చేది, ఇప్పుడు తక్కువే వస్తుంది. మేబీ ఇంకోసారి ట్రై చేద్దాం. స్టార్ట్ చేశాను, క్లియర్ చేశాను, గార్బేజ్ కలెక్ట్ చేసుకుంటున్నాను, ఫోర్స్ చేశాను. సరే, ఇప్పుడు 2 MB పెరిగింది. ఓకే, మళ్ళీ ఒకసారి ఇంకోసారి స్టార్ట్ చేస్తాను. క్లియర్ చేశాను, షిఫ్ట్ స్నాప్షాట్ తీద్దాం మళ్ళీ. గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నాను, షిఫ్ట్ స్నాప్షాట్ చేస్తున్నాను. సో 2.9 MB ఉంది. సో పెరగట్లేదు అనమాట. సో మనం సక్సెస్ఫుల్గా పెర్ఫార్మెన్స్ ఇష్యూని సాల్వ్ చేసాం. ఓకే, ఇది ఆ, ఇది అనమాట హౌ టు టెస్ట్ ఫిక్స్ మెమరీ ఇష్యూస్ అనమాట. సో ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో దీన్నే మెమ్ ల్యాబ్లో టెస్ట్ చేసి చూద్దాం ఎట్లా వస్తుంది అది. ఓకే, సో మెమ్ ల్యాబ్ రెండు సినారియోని టెస్ట్ చేస్తున్నాను ఒకటి. అది ఏం చేస్తుందంటే ఇక్కడ close చేస్తాను. test.js ఇది చేసి పేజ్ని ఓపెన్ చేస్తుంది, స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తుంది, బ్యాక్ బటన్ క్లిక్ చేస్తుంది, మెమరీని టెస్ట్ చేస్తుంది. ఇక్కడ మెమ్ టెస్ట్, మెమ్ ల్యాబ్ రన్ సినారియో టెస్ట్ చేసి, ఇప్పుడు అది ఆటోమేటిక్గా హెడ్లెస్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకొని టెస్ట్ చేసి మనకు మెమరీ లీక్ ఉందని చెప్పింది. సో ఈ మెమ్ ల్యాబ్ అనే టూల్ని మనం వాడుకొని మనం మెమరీ లీక్ని డిటెక్ట్ చేయొచ్చు అనమాట. మా ఆఫీస్ వాళ్ళు వాడుతుండే, ఈ మధ్య స్టార్ట్ చేశారు. సో దీని నుంచి ఇంక ఇష్యూస్ క్రియేట్ చేస్తారనమాట. సో ఆ మొత్తాన్ని గార్బేజ్ కలెక్ట్ చేస్తుంది, బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది, ఏమైనా మెమరీ లీక్ ఉంటే చెప్పొద్దు అనమాట. మీరేం హలో అన్న. మీరేంటి ఆ, హలో, చెప్పాను. అన్న, ఈ మెమ్ ల్యాబ్ అనే ప్యాకేజ్ ఇప్పుడు క్రోమియం ఏపీఎస్ ని కాల్ చేసి ఆ డేటా తీసుకుంటుంది, స్టాట్స్ ఇస్తుంది, అవుట్పుట్ అంతే ఇస్తుంది, అంతేనా? అంతే. ఏం ఇంటర్నల్గా నోడ్లెస్ హెడ్లెస్ బ్రౌజర్స్ అంటారు వీటిని. హెడ్లెస్ బ్రౌజర్ అంటే ఏంటంటే బ్రౌజర్ ఓపెన్ చేయకుండానే రన్ అదే యూఐ చేస్తుంది. ఓపెన్ అవ్వదు. యూఏ ఓపెన్ అవుతుంది కానీ బ్రౌజర్ ఓపెన్ అయి ఉంటుంది. అందరూ హెడ్లెస్ లోనే టెస్ట్లు ఎక్కువ రాస్తుంటారు. ప్రశాంత్ మాత్రం అది ట్రై చేయమంటే డైరెక్ట్ ఓన్లీ యూఐలో చేస్తుంటాడు. అంటే ఆటోమేషన్ అది ఆటోమేటిక్ గా అది బ్రౌజర్ యూఐని ఓపెన్ చేస్తుంది. హెడ్లెస్ వాడమంటే అది ఎప్పుడు వాడలేదు అంటది.
ఓకే. మావిస్లో కూడా హెడ్లెస్ కొంచెం ప్రాబ్లమాటిక్, ఎందుకంటే కంట్రోల్ ఉంటుంది ఎక్కువ. కొన్ని టూల్స్ వాడతాం, హెడ్లెస్ వాడాలి ఇంకా అందరూ. ఓకే, ఇదేనా ఎంతసేపు వస్తుంది, చూద్దాం ఏమవుతుందా. ఓకే. సో సో బేసిక్ ఏంటంటే మెమరీ ఇష్యూస్ ఫిక్స్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే చాలా కనిపిస్తుంటాయి వాటిలో. మనకు అనుకున్నది ఆ డిటాచ్డ్ అంటే ఏంది, ఎన్ని కొన్ని కొన్ని బ్రౌజర్ కూడా వాడుతూ ఉంటుంది, అవన్నీ మనకు అర్థం కావు. సో మనం కొన్నిసార్లు స్టడీ చేసి చాలా రీసెర్చ్ చేస్తే కానీ అర్థం కాదు, కంపారిజన్ చేసుకోవాలి, ఇంత ముందు దానికి దీనికి ఏంది కంపేర్ చేసుకోవాలి. అట్లా అట్లా 4-5 సార్లు చేస్తే కానీ మనకు క్లియర్ ఐడియా రాదు ఏది లీక్ అవుతుందని. కానీ లీక్ కాకుండా ఉండడం చూసుకోవాలన్నమాట. డెవలపర్ అనే కాదు, టెస్టర్ కూడా మన రిపోర్ట్ చేస్తుంటే డెవలపర్ ఫిక్స్ చేస్తారు కదా. ఎవరెవరు ఫిక్స్, బేసిక్ ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ. ఇది డెవలపర్ దా టెస్టర్ దాన్ని వాడడం అది పెడితే కష్టం, ఎందుకంటే కొన్నిసార్లు అందరూ వర్క్ చేయాల్సి వస్తుంది కదా, అంటే ఈ ఇష్యూ ఫిక్సింగ్. అందుకని ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మేబీ జరిగే లోపల. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాను నేను. మెమ్ ల్యాబ్, లేఅవుట్ జేఎస్ఎక్స్. ఓకే. ఎగ్జాంపుల్స్ డిటాచ్డ్ డామ్. ఓకే. ఇక్కడ ఏమో ఇక్కడ ఏం డిటాచ్డ్ డామ్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఓకే. ఇక్కడ గో బ్యాక్, క్రియేట్ డిటాచ్డ్ డామ్ ఉంది, ఆన్ క్లిక్ ఉంది. ఓకే, ఆన్ క్లిక్ ఉంది, ఆన్ క్లిక్ యాడ్ న్యూ ఐటమ్ ఉంది. ఓకే. సో ఆన్ క్లిక్ యాడ్ న్యూ ఐటమ్ ఉంది. విండో డాట్ లీక్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఎంటీ, విండో డాట్ లీక్ ఆబ్జెక్ట్స్ పుష్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ లివ్ అని చెప్పాడు. సంథింగ్ చేశాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి డామ్ క్రియేట్ అయినప్పుడు కంటైనర్ డామ్ ఒక 1024 డామ్స్ని దీంట్లో పుష్ చేస్తుంది అనమాట. ఈ పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఉమ్, ఈ ఆన్ క్లిక్ లిజనర్ యాడ్ న్యూ ఐటమ్, ఈ బటన్ వెళ్ళిపోయినా కానీ ఈ ఫంక్షన్ క్లియర్ కాకపోతే విండోలో ఈ లీక్డ్ ఆబ్జెక్ట్స్ అనేది గార్బేజ్ కరెక్ట్ కాదు. సో గార్బేజ్ కరెక్షన్ ఎప్పుడు జరుగుద్ది, మేబీ ఐ డ్రా ఎన్ ఎగ్జాంపుల్ అండ్ షో. సరే, గార్బేజ్ కలెక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఏ రెఫరెన్స్ లేకపోతే గార్బేజ్ కలెక్షన్ అయిపోద్ది. ఒక నిమిషం, తక్కువ టైం ఉంది, మేబీ యూ కెన్. ఓకే. సో ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ ఆబ్జెక్ట్కి రెఫరెన్స్ వేరే చోట్ల ఉంటాయి. ఓకే. ఇట్లా రెఫరెన్స్ ఉన్నప్పుడు ఆ, ఏ రెఫరెన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ, ఇప్పుడు దీనికి ఇది రెఫరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ లిక్విడ్ ఆబ్జెక్ట్స్ అనేది దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంది, లింక్ ఉంది. సో ఈ లింక్డ్ ఆబ్జెక్ట్కి డివ్ ఉందన్నమాట. ఈ లింక్డ్ ఆబ్జెక్ట్స్ని ఈ ఫంక్షన్ అంచిపెట్టుకుంది. సో ఈ బటన్ క్లోజ్ అయిపోయినా ఈవెంట్ క్లోజ్ కాదు, ఈవెంట్ క్లోజ్ అయిపోయినా ఆ, ఈ లీక్డ్ ఆబ్జెక్ట్స్ అనేది అంటిపెట్టుకో ఉంటుంది. ఈ లీక్డ్ ఆబ్జెక్ట్స్లో ఈ డివ్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఆ డివ్స్ ఈ డివ్స్ ఉండడం వల్ల దీన్ని వాళ్ళు గార్బేజ్ కలెక్ట్ చేయలేరు అనమాట. అంటే దీన్ని తీసేసారు అనుకో, దీన్ని గార్బేజ్ కలెక్షన్ దీని క్లోజర్లో ఉందన్నమాట బేసిక్గా ఈ లీక్డ్ ఆబ్జెక్ట్స్కి. ఈ ఎగ్జాంపుల్ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది అనుకుంటా. ఒక నిమిషం, ఎక్కడుంది, ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది దానికి. లోకల్ హోస్ట్ 1990. టెస్ట్ మనం ఏం చేసాం, 1218 పనిచేస్తుంది కదా. ఓకే.
బేసిక్గా ఇట్లా రిపోర్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. ఇందాక నేను చెప్పినట్టు మేము ఇప్పుడు పని చేయట్లేదు, కానీ ఇట్లా రిపోర్ట్ క్రియేట్ చేస్తాడు ఎట్ ది ఎండ్. ఇది ఏది లీక్ అయింది మొత్తం చెప్పదు, మనం అనుకున్న ట్రాంక్ లేదు, లీక్ లేదు, అసలు ఇది ఏంటని చెప్పదు అనమాట. సో యా, బేసిక్ రిఫరెన్సెస్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, లిజినెస్ వాటిని క్లీన్ చేయకపోవడం వల్ల మెమరీ లీక్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో వాటిని మనం కోడ్లో మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఐ థింక్ దట్స్ ద హోల్ ఇప్పుడు థింగ్. జావా స్క్రిప్ట్ లో నా చెప్పు చెప్పు పాప్. జావా స్క్రిప్ట్ లో ఇప్పుడు లీక్ అయ్యేది ఎక్కడెక్కడ, క్లోజర్స్ లో, ఈవెంట్ హ్యాండ్లర్స్ లో, రిఫరెన్సెస్ క్లియర్ ఇంకెక్కడ లీక్ చేయకపోవడం అవుతుంది? వల్ల కొన్నిసార్లు కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, వాటిని ఫర్ ఎగ్జాంపుల్ సమ్ లిజనర్ యాడ్ చేస్తావు. సమ్ లిజనర్ని నువ్వు ఆ లిజనర్ ఏదో క్లోజర్ పెట్టుకుంటుంది, ఆ లిజనర్ క్లియర్ చేయవు. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ లిజనర్ క్లియర్ చేయవు, అది అట్లానే ఉండిపోద్ది. మామూలుగా అయితే బ్రౌజర్ స్మార్ట్ అనమాట, నువ్వు డామ్ క్లియర్ చేయగానే ఈవెంట్స్ అన్ని క్లియర్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్సామ్ ఎక్కడ పోయింది, ఫిక్సామ్ రాలేదు నాకు. ఫిక్సామ్ ఇప్పుడు ఏపీఐ కాల్స్ ఉన్నాయన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ పేజ్ లోడ్ చేసావు, ఈ పేజ్ లోడ్ చేయగానే ఒక 10 ఏపీఐ కాల్స్ వెళ్ళాయి. ఓకేనా, 10 ఏపీఐ కాల్స్ వెళ్ళాయి, పేజ్ అయితే లోడ్ అయిపోయింది, ఏపీఐ కాల్స్ పెండింగ్ లోనే ఉన్నాయి. నువ్వు నెక్స్ట్ పేజ్ మూవ్ అయిపోయావు, ఏమవుతుంది, అది ఏపీఐ కాల్స్ నువ్వు కొత్త పేజ్కి వెళ్ళినప్పుడు లోడ్ అయినాయి, సక్సెస్ ఓకే అయినాయి. ఓకే ఓకే. సో పాత ఇదే పాత ప్రాబ్లం పేజ్లో అనమాట. ఉన్నప్పుడు బేసిక్గా పేజ్ ఎలా లోడ్ లోడ్ అవుతుంది, అవ్వాల్సింది కొత్త పేజీలో అయింది. ఇప్పుడు మనం సింగిల్ పేజ్ యాప్లో ఏమవుతుంది, పేజ్ ఏం మారట్లేదు కదా, జస్ట్ వ్యూస్ మారుతున్నాయి అంతేగా. పేజ్ మొత్తం పోతే పాత పేజ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. సింగిల్ పేజ్ సింగిల్ పేజ్లో అయితే ఏమవుతుందంటే కొన్నిసార్లు నార్మల్ అనుకో. నార్మల్ అనుకుంటే ఫస్ట్లో పేజ్ లోడ్ చేసావు ఒక 100 డివిల్ని, అవును సెకండ్ పేజ్ 2 లోడ్ చేసావు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పాత డివ్లో ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ బేసిక్గా రెండు వచ్చేసి ఇంకో పెద్ద పేజ్లో ఉన్నాయి. సో ఈ పేజ్ ఓపెన్ అయింది, దీని తర్వాత ఈ పేజ్కి వెళ్ళింది. సో ఈ పేజ్ని కొన్ని లిజనర్స్ లోడ్ చేసావు, ఆ లిజనర్స్ సమ్ గ్లోబల్ రిఫరెన్స్ ఉంది, విండోకు ఏదో రిఫరెన్స్ ఉంది, పేజ్ 2 ఓపెన్ చేసావు, కానీ ఈ పేజ్ 1 ఇన్ఫర్మేషన్ అంతా మెమరీ ఉండిపోద్ది అనమాట క్లియర్ చేయకపోతే. సో సంథింగ్ లైక్ ఆ విండోకి ఏదో అంటే గ్లోబల్ ఆబ్జెక్ట్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఒక సింగిల్ టన్ వాడుతున్నాను అనుకుందాం. సింగిల్ టన్ అంటే ఏం తెలుసుగా, సింగిల్ టన్ అంటే ప్రతి విండోకి ఒకటే రెండిట్లో ఉంటుంది, కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయదు. ఆ రిఫరెన్స్ అట్లే ఉండిపోద్ది ఆ సింగిల్ టన్కి. సింగిల్ టన్లో సింగిల్ టన్ మెమరీలో దీని ఉందనుకుందాం, ఒక విండోకి ఆబ్జెక్ట్ ఉంది, ఆ సింగిల్ టన్కి ఇది ఉంది, ఇది ఇది వెళ్ళిపోయింది, మళ్ళీ ఇది వెళ్ళిపోయింది. సో అన్లెస్ ఈ రిఫరెన్స్ క్లియర్ చేయకపోతే, దీన్ని కట్ చేయకపోతే ఇది అట్లా ఉండిపోద్ది. సో బ్రౌజర్ ఏమనుకుంటుంది అంటే దీనికి కనెక్షన్ ఉంది కాబట్టి ఇది అవసరం ఏమో అని ఉంచుకుంటుంది అనమాట. ఏ అవసరం అన్ని కట్ అయిపోతే అది గార్బేజ్ కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. నువ్వేం రాస్తే కోడ్ ఎలా A=1 B=, ఇప్పుడు రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు A=1, ఓకే, A=1, B=A, B=A, C=A=0 అన్నా అనుకో ఏమవుద్ది, సరే అంటే ఏ రిఫరెన్స్ లేకపోతే ఒకటి సంపుతుంది అన్న. ఇప్పుడు ఏ ఒక ఆబ్జెక్ట్ అనుకుందాంలే, ఓకే. ఇప్పుడు